అయ్యి సార్. హలో సార్. తమన్ గారు, సారీ మిమ్మల్ని ఇబ్బంది పెట్టాము. ఇబ్బంది ఉంది, మీది ఎప్పుడు ఇబ్బంది లేదు. ఇంత క్రూషియల్ టైంలో పక్క మీరు ఇంత దారుణమైన క్రూషియల్ ఎవ్రీ డే క్రూషియల్ గురుగారు. అది వేరు, ప్రింట్లు వెళ్ళే హడావిడి ఈ టైం అన్నది అంటే చెకింగ్ అంటే కరెక్ట్గా అన్ని. బికాజ్ ఒక మాట విని ఆ విన్న తర్వాత ఖచ్చితంగా మిమ్మల్ని ఈ రిలీజ్ లోపు కలవాలని డిసైడ్ అయ్యారు. ఆ మాట ఏంటంటే ప్రభాస్ నిన్న ప్రెస్ మీట్లో చెప్పిన మాట. నిజంగా అది చాలా గొప్ప మాట చెప్పాడు ఆయన. ఇంతవరకు మేమందరూ రాధేశ్యామ్ని చూసిన పెర్సెప్షను వేరు, తమన్ వచ్చిన తర్వాత దాన్ని చూసింది వేరు అన్నాడు. మీరు కూడా ఉన్నట్టున్నారు ఆ టైంలో. అంటే ఒక హీరో ఒక సినిమా మొత్తాన్ని వాళ్ళు ఎంతో కథ విని ప్రేమించి తీసిన సినిమాని మీరు వచ్చిన తర్వాత చూసే యాంగిల్ మారిపోయింది అన్నారంటే ఏదో ఉండాలి. అది అనగానే ఖచ్చితంగా రిలీజ్లో మీతో కూర్చోవాలి. అదేంటి, ఎందుకు అంత మాట ఆయన అనాల్సి వచ్చింది? అంటే ఎలా ఉంటుందంటే, ఇప్పుడు మళ్ళీ మన సైజు ఏం ఆలోచిస్తారంటే, ఇప్పుడు మన లవ్ స్టోరీ తీసుకున్నా సరే, మన అఖండ తీసుకున్నా సరే, ముందర సినిమాలు దీనిపైన పడడానికి సౌండింగ్ అన్ని విధాలంగా రెడీగా ఉంటారు. ఏమన్నా ఎంతో ఎక్స్పెక్ట్ చేసామని ఎవరికైనా స్పీకర్లు బాధేయాలి అని దాంట్లోనే ఉంటారు తప్ప. బట్ ఒక్కొక్క సినిమాకు ఒక్కొక్క అందమైన వాల్యూమ్ ఉంటుంది. ఇప్పుడు భీమ్లా నాయక్ ఒక వాల్యూమ్ ఉంటుంది, అఖండాకి ఒక వాల్యూమ్ ఉంటుంది. రాధేశ్యామ్ అనే సినిమా ఇస్ లైక్ ఎలా అంటే ఒక వెరీ ఫ్లఫీ ఫిల్మ్, ఒక మంచి బ్రెడ్ లాగా, ఒక వెరీ అలా పొంగుతుంది. అలా ఇట్స్ లైక్ ఒక పాలు పొంగితే ఎంత బాగుంటుంది. సో ఇట్స్ లైక్ సున్నితంగా ఉండే ఒక హై, అది ఆ హై మనకు కావాలి. మ్యూజికల్గా ఆ హై ఉండాలి. సో ఈ ఫిల్మ్ అలాంటిది అనమాట. సో ఎవ్రీ రీల్లో ఒక ఎక్స్ట్రాడినరీ విజువల్స్, సినిమా కథ పక్కన పెడితే విజువల్స్గా మైండ్ బ్లోయింగ్ విజువల్స్ ఫస్ట్. అంటే అసలు ఎలా చెప్పాలి, ఒక లవ్ స్టోరీని ఎలా చూపించచ్చా అనేది నాకు కూడా ఒక క్వశ్చన్ ఉంది ప్రభాస్ గారికి. ఆయన ఇలా అన్నారు, నేను అలా అన్నాను, మీరు ఇలా చూపిస్తే నేను అలా చేయాలి కదా. విజువల్గా చాలా గ్రాండ్ ఫిల్మ్. ఒక ట్రైన్ సీక్వెన్స్ అయినా ఉంటుంది, మైండ్ బ్లోయింగ్ ఉంటుంది, పిచ్చెక్కిపోతుంది. మనకి చూసేటప్పుడు ఇంకా ప్రేమలో పడిపోతాం అంతే. ఎవరైనా పడాల్సిందే ఆ విజువల్లో, ఆ ప్రయత్నాల్లో, ఆ ట్రైను, ఆ సెట్, ఆ లొకేషన్లో తీయడం పెద్ద ఛాలెంజ్. వీళ్ళు నిజంగా చాలా ఖర్చు పెట్టారు, చాలా ఛాలెంజ్గా తీసుకున్నారు ఈ సినిమాని. అంటే రాధేశ్యామ్ అంటే ఏదో చిన్న సైజ్ సినిమా అనే కాదు, అసలు ఇది ఏ మాత్రం బాహుబలికి తక్కువ లేదు. అంటే బాహుబలి అనేది ఒక వార్ సైజు అన్నా కూడా ఇది ఒక లవ్లో బిగ్గెస్ట్ సైజ్ ఇచ్చారు అంతే నేను చెప్తాను. అంటే లవ్లోనే బిగ్గెస్ట్ సైజ్. అటువైపు షిప్ ఎపిసోడ్ కానీ, లాస్ట్లో హార్బర్ ఎపిసోడ్ కానీ, ఇంటర్వెల్ ఎపిసోడ్ కానీ, ఒక 5-6 ఎపిసోడ్లు అదిరిపోద్ది, మామూలుగా ఉండదు. విజువల్గా అంత గ్రాండెడ్ ఉంటుంది. ఇప్పుడు నాకు అరుపులు లేవు, బట్ ఆ లవ్లోనే హై తేవాలి, ఒక ప్రేమతోనే హై తేవాలి. అది ఎలా అనేది ఒక ఛాలెంజ్గా తీసుకున్నాను ఈ సినిమాని. అంటే అఖండ తర్వాత ఒక మంచి చేంజ్. భీమ్లా నాయక్ ఒక ప్యూర్ మాస్ అండ్ అవుట్ ఫిల్మ్, మధ్యలో డీజే టిల్లు లాంటి ఒక డీజే కొట్టాడు, ఒక అసలు మామూలుగా కొట్టలేదు డీజే. సో అఖండ, సో నాకు కూడా ఒక ఛాలెంజ్గా అనిపించింది. సో ఈ సినిమా ఓకే మనం ప్రయత్నిద్దాం సో మన సైడ్ నుంచి. సో వంశీ అసలు చాలా నేను యూవి వంశీ వెరీ రేర్గా కలిసాం. అసలు నేను భీమ్లా నాయక్ సాంగ్కి లైవ్ మిక్సింగ్కి వెళ్తున్నాను బాంబేకి. సో వెళ్తే ఇద్దరిది బిజినెస్ క్లాసు, నాది అతనిది పక్కన సీటు. అంటే డార్లింగ్ ఒకసారి ట్రైలర్ చూస్తావా మాది అన్నాడు. చూసాను, అసలు అదిరిపోయింది డార్లింగ్, అదేంటి అదిరిపోయింది, అసలు మామూలుగా లేదండి. హిందీ వాళ్ళు ఎవరో చేసిన ఆర్ఆర్ చూపించారు, అసలు ఏంటి ఆర్ఆర్ అసలు లేవట్లేదు అన్నాడు. నువ్వు చేస్తావు బంగారం అన్నాడు. నువ్వు అడిగితే నేను ఎందుకు చేయను అన్నాను. నువ్వు ఓకే చెప్పే చేస్తాను, నేను ఒక సినిమా చూస్తాను. వెంటనే తను నాతో పాటే నెక్స్ట్ రోజు బాంబే నుంచి నాతో పాటే ఫ్లైట్ వేయించుకొని తను హైదరాబాద్ వచ్చి సినిమా చూపించాడు. ఇంకా సినిమా చూపించిన తర్వాత ఇంకా అసలు ఆగలేకపోయాను. అసలు వాళ్ళు తీసిన విజువల్స్ చేస్తే ఇలాంటి సినిమా ఒకసారి చేసేయాలి మన లైఫ్కి, మన ప్రేమ. అంటే డబుల్ గిబుల్ ఇవన్నీ నేను చూడలేదు. నేను బేసికలీ ఐఎమ్ నాట్ దట్ కైండ్ ఆఫ్ పర్సన్. నేను చెప్పాను వంశీ, నాకు ఒక రిటర్న్ గిఫ్ట్ ఒకటి బ్యాలెన్స్ ఉంది మీ కంపెనీకి. అంటే నేను లిటరల్గా అడుగు తినే పరిస్థితి ఒక 2016 ఆ టైంలో. అంటే నాకు ఫైనాన్షియల్గా చాలా ప్రాబ్లమ్స్, ఫ్యామిలీ, అంటే టోటల్గా ఏదో ఒక ఫైనాన్షియల్ ఇష్యూ వచ్చింది నాకు లైఫ్లో. సో అది మంచి చేయబోయి వచ్చింది.
సో అప్పుడు నాకు వీళ్ళు 2 సినిమాలు, బాగుమతి, మహానుభావుడు, 2 సినిమాలు నాకు అసలు నన్ను నమ్మి వంశీ, ప్రమోద్, విక్కీ వీళ్ళందరూ నన్ను దే బిలీవ్డ్ ఇన్ మీ. సో ఆ నమ్మకం ఆ రోజు నాలో పెట్టుకున్నారు. సో అది నిలబెట్టారు కదా నమ్మకం. పెట్టాం కానీ బట్ ఐ వాంటెడ్ టు గివ్ దట్ రిటర్న్ గిఫ్ట్ ఇన్ ఎ వెరీ బిగ్ టైమ్. ఆ గ్రాటిట్యూడ్ నాకు ఐ వాంటెడ్ టు గివ్ దెమ్ బ్యాక్. ఎప్పుడూ అడుగుతాను. సాహోకి వచ్చారు, ట్రైలర్ వరకు చేశాను, తర్వాత ఇబ్బందులు, డైరెక్టర్కి హ్యాడ్ నదర్ ఒపీనియన్, బ్యాక్గ్రౌండ్ స్కోర్ వెళ్దామని. సో ఒక్క టీచరే చేసాం సాహోకి, అది మామూలుగా పైలేదు ఒక మేకింగ్ వీడియోకి. సో తర్వాత ఆ సినిమా ఎలానో చేద్దాం అనుకో, బట్ కుదరలేదు, జిబ్రాన్ చేశాడు. సరే ఏదో చూస్తున్నాను నేను కూడా. సరే తర్వాత ఈ సినిమాకి కరెక్ట్గా అన్నీ సెట్ అయింది. ఇంకా రాధా కూడా వెంటనే ఓకే చెప్పి, సో ఇంకా మొత్తం బాధ్యత నా పైన పెట్టారు. సో తెలుగు స్కోర్ ఈ సినిమా చూసిన వెంటనే ఇంకా సో నేను అనుకున్నాను, ఇంకా తెలుగులో ఇంకో ఆప్షన్ ఆలోచించకూడదు మనం చేస్తే మ్యూజిక్ని. ఇంకో విధంగా ఈ సినిమాని ఎవడు ఆప్షన్ ఉండకూడదని చెప్పి నేను ఒక 32 రోజులు 33 రోజులు ఆర్ఆర్ కంప్లీట్ చేశాను. ఫస్ట్ హాఫ్ చేసి రాధాకి వినిపిస్తే అసలు తను కంట్లో టీయర్స్. అసలు ఏంటన్నా, అసలు నేను రైటింగ్ అప్పుడు ఊహించింది నీకు ఎలా, నేను అంత మాట్లాడలేదే నీతో, నేను నీతో మాట్లాడలేదే, నీకు ఎలా అంత డీపర్గా ఆలోచించావన్నా అన్నాడు. లేదు అసలు అంతే కదా, ఒకరిని అర్థం చేసుకోవడంలోనే ఉంది కదా సినిమా అనేది. అందుకనే ప్రభాస్ ఆ మాట. సో నేను ఒక డిఫరెంట్ రూట్ తీసుకెళ్ళాను. నేను హీరో పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి ప్రేమను చూస్తూనే ఉన్నాను. వీళ్ళు ఓవరాల్గా కథగా చూస్తున్నారు, నేను హీరో పాయింట్ సైజుగా చూస్తున్నాను. ప్రభాస్ అంటే ఎవరు, కట్అవుట్, ఇంత పెద్ద కట్అవుట్ ఒక అమ్మాయిని ప్రేమిస్తానంటే ఎలా ఉండాలి సైజు. ప్రభాస్ అన్నవాడు ఆయన XXL హార్ట్. అసలు పెట్టే భోజనాలు కానీ ఫ్రెండ్స్ కానీ అసలు ఎప్పుడూ ఆఫీస్ బిజీగానే ఉంటుంది. యూవీ క్రియేషన్స్ ఆఫీసు అసలు ఎప్పుడూ ఒక 20 మంది ఉంటూనే ఉంటారు. అది అంత కలకల్లాడే ఆఫీస్ అనమాట. సో వీళ్ళు కూడా చాలా గోల్డెన్ పీపుల్. ఇవన్నీ దృష్టిలో పెట్టుకున్నాను, ఇవన్నీ పెట్టాను లాస్ట్. అసలు నేను అప్పుడు ఆ టైంలో నాకు ఈ 2 సినిమాలు అంటే లింక్ చూడండి. మహానుభావుడు, బాగుమతి వల్ల తొలి ప్రేమ వచ్చింది, తొలి ప్రేమ వల్ల అరవింద సమేత వచ్చింది, అరవింద సమేత వల్ల మీకు అక్కడ అరవింద సమేత నుంచి ఏం జరిగిందో మీకు బాగా తెలుసు, డీపర్గా తెలుసు. నా లైఫ్ని అంత మార్చిన ఈ విషయాలు ఇవన్నీ. సో వీళ్ళు నాకు ఇచ్చిన ఆ ల్యాడర్ అది చాలా గొప్పది. కోర్స్ ల్యాడర్ వాళ్ళు ఇచ్చారు కాదని అంటలేదు, నేను కూడా ఒప్పుకున్నా. బట్ దాన్ని మీరు యూజ్ చేసుకున్నది అసలు ఫ్రాంక్లీ స్పీకింగ్, అంటే మీతో మేము కంటిన్యూ సేల్ అవుతున్నాం చూస్తున్నాం కాబట్టి. ఒకప్పుడు తమన్ అనేసరికి ట్రాలింగ్ అది ఎలా ఉండేది, అలాంటిది వాళ్ళ మిమ్మల్ని అనేసరికి ఎలా చూస్తున్నారు. ఏం లేదు సార్, అది మనకి ఇప్పుడు మనం ఇప్పుడు ప్రెస్ మీట్ పెట్టి ఎవరికో చెప్పలేము, ఇది కాదురా నేను కాపీ కొట్టలేదో చెప్పలేము. మనం మ్యూజిక్తోనే మన పైన విద్యతోనే మనం చెప్పగలం. సో అంటే యాక్చువల్గా మీ గురువు గారు మణి గారు ఆర్ఆర్కి పెట్టింది వేరు, రిగార్డింగ్ మణిరత్నం గారు అనేసరికి పెట్టింది వేరు. అదే పరంపర మీరు కొనసాగిస్తారు. బట్ అందరూ ఆర్ఆర్ బాగా చేస్తారు అన్నమే, కానీ అఖండ సినిమా దగ్గర నుంచి మీ ఆర్ఆర్కి ఒక ప్రత్యేకమైన బ్రాండ్ వచ్చేసింది. ఆ బ్రాండ్ని భీమ్లా నాయక్ కంటిన్యూ చేసింది. అసలు భీమ్లా నాయక్లో ఫ్రాంక్లీ మాట్లాడుకుంటే కొన్ని సీన్లు మీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ తోటి అంటే ఆ స్పేస్ ఎందుకంటానంటే ఆ స్పేస్ డైరెక్టర్ గారు కూడా ఆలోచించాలి కదండి. ఆ గ్యాప్ నాకు ఇవ్వకపోతే నేనేం చేయగలను. తమన్ ఇప్పుడు మీరు పిల్లలకి మంచి ప్లే గ్రౌండ్ ఇవ్వకపోతే ఎలా వాడి టాలెంట్ బయటకు వస్తుంది. మంచి ప్లే గ్రౌండ్ ఇస్తేనే కదా వాడు ఆడేది మనకు తెలుస్తుంది. చూడు ఎలా పరిగెడుతున్నాడు, చూడు ఎలా కొడుతున్నాడు చూడండి. సో అది మా డైరెక్టర్ నాకు ఆ ఇచ్చిన స్పేస్, ఆయన ఇచ్చిన స్పేస్ నాకు నమ్మకం తెలుసు. తమన్ నీ స్పేస్ కుమే. అసలు ఒక ఆరోరీలో పోర్షన్ ఉంటుంది, రాణా గారిది ఒక పోర్షన్ ఉంటుంది భీమ్లా నాయక్లో. రాణా గారు ట్రావెలింగ్ ఫారెస్ట్లో తిరుగుతూ ఉంటారు. ఆ సీను ఆ పవన్ కళ్యాణ్ గారు ఉన్నట్టు చూపించాలి. ఆయన అయితే పవన్ కళ్యాణ్ గారు ఇమేజ్గా ఉంటారు, బట్ ఆర్ఆర్లో పవన్ కళ్యాణ్ గారు అక్కడ ఉన్నారు, ఇక్కడ నా పక్కనే తిరుగుతున్నాడు, ఆయన హీరో అతను నా పక్కనే ఉన్నట్టు ఫీలింగ్ ఇవ్వాలి. ఇదే నాకు డైరెక్టర్ గారు ఇచ్చిన ఒక ఇది. తమన్ హీరో ఉండడు, ఒక 8 నిమిషాలు హీరో ఉన్నాడు, బట్ ఆయన ఉండేటట్టు చేయాలి. ఏం చేద్దాం, ఓకే ఇలా చేద్దాం సార్ అంటే ఫుల్గా అసలు మేము ఇద్దరం కూర్చొని అంత ఎంజాయ్ చేసాం ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్. చాలా సినిమాలో అంటే అఖండ అదొక
ప్రళయం అంతే ఆ టైప్ అంతే. అలాగా వెళ్ళిపోతుంది. అంతే అంతే ఇది అలా కాదు అసలు. చాలా చేయడం కష్టం భీమ్లా నాయక్. అంటే మీరు ఒక్క కీబోర్డ్ టోన్ వాద్యం ఒకటి ఉండదు, ఎలక్ట్రానిక్ సౌండ్ ఒకటి ఉండదు సినిమాలో. ఒక మీరు ఎంతమందితో మీరు ఎక్స్పెరిమెంట్ చేసినా ఎవరైనా ఒక్క ఎలక్ట్రానిక్ సౌండ్ వినరు, అంతా లైవ్ మ్యూజిక్. ఆ ఫారెస్ట్లో జరిగే ఇన్స్ట్రుమెంట్స్ వల్ల ఏమవుతుందంటే మీ మీద రోజు రోజుకి అంచనాలు పెరిగిపోతాయి. లేదు ఇది కూడా మాకు తీసుకున్న సినిమాలు కూడా ఛాలెంజింగ్గానే ఉన్నాయండి. ఇప్పుడు లైనప్ కూడా సరే అలవైకుంఠపురం పెద్ద దాని గురించి ప్రత్యేకంగా మాట్లాడుకోగలేదు, ఎన్ని మిలియన్లు ఇన్ని దాని ముందు అరవింద్ సమేత, దాని తర్వాత వకీల్ సాబ్, ఇప్పటికే ఆ పాటలు పాడుకుంటారు భీమ్లా నాయక్. ఇప్పుడు కళావతి సాంగ్ ఎక్కడికో వెళ్ళిపోతుంది. అది ఏ రేషియోకి ఏజ్కి వెళ్ళిపోద్దో కూడా. అవునవును. అంటే బికాస్ మేము అనుకున్నాను, బికాస్ మహేష్ బాబు గారికి ఆ మెలడీలు బాగా పడతాయి. బికాస్ ఆయనకు ఉండే ఒక లేడీ, ఒక ఉమెన్ ఫాలోయింగ్ అనేది చాలా గొప్పది. ఒక హీరో ఎవరు అడిగినా మహేష్ బాబులా ఉంటాడా అబ్బాయి, అసలు ఎవరు అడిగినా 6 అడుగులు ఉంటాడు, 7 అడుగులు వేస్తాడు. అసలు మీరు ఏ లిరిక్ రైటర్ కూడా వెంటనే రాసేస్తాడు ఆయనకి బ్యూటిఫుల్గా. సో మహేష్ బాబు గారు ఇప్పుడు నాకేంటంటే ఇప్పుడు గురువారం మార్చి ఒకటి ఆయనకి సార్ వస్తారా పాట కానీ. సో మా ఇద్దరికి ఒక మెలడీ కనెక్ట్ ఒకటి ఉంది. ఎంత మాస్ హీరో అయినా ఆయనకి ఒక క్లాస్గా ఆయనకు ఒక మెలడీ సాంగ్స్ అంటేనే వెంటనే ఒక మంచి ఐడియాస్ వచ్చేస్తుంది. సో బుజ్జి కళావతి అనే వర్డ్ ఇచ్చినప్పుడే భలే ఉంది వర్డ్. అసలు ఆ కళావతిలో రాగం కూడా ఉంది, బట్ కొంచెం డిప్రెసింగ్ రాగం అది మరి అంత హ్యాపీగా వాడలేం. సరే వెంటనే బుజ్జికి కూడా ఇంకేం కావాలి హిట్లు ఉన్నాయి ముందర, తనకి ఒక మెలడీ హిట్ ఉంది. సో నాకు కూడా సామాజిక వర్గంలో ఉంది. సో మే ఇద్దరం కలిస్తే ఏం చేయగలం? సో ఇద్దరికి మెలడీ హిట్స్ ఉన్నాయి. మీ ఇద్దరు అనుకోవడం కన్నా చాలా గ్యాప్ తర్వాత మహేష్ బాబుతో మీరు సినిమా చేస్తారంటే ఫ్యాన్స్ ఎలా ఉన్నారంటే సాంగ్ వస్తుంది ఎప్పుడు వస్తుంది అసలు ముందు మీకు ఎంత టెన్షన్ ఉంటుంది, ఎందుకంటే వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ అన్ని మీరు అందుకోవాలి. పాటలు ఎందుకు డిలే అంటే ఎలా డిలే అంటే ఇప్పుడు అందుకోవడం అంటే అసలు నిజంగా అసలు అంటే సినిమా రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ అయితే ఎంత ఆనందం ఉంటుందో, ఆ సాంగ్ రిలీజ్ అయ్యి వాళ్ళ అంచనా మహేష్ బాబుకి మళ్ళీ తమన్ను అన్నది ఉంటుంది. అది నిజంగా అంటే మాకు కూడా ఇప్పుడు డిసెంబర్ లాస్ట్ ఇయర్ ఆగస్ట్ 2020లో చేసాం కళావతి ట్యూన్. ఆగస్ట్ 2020 రిలీజ్ అయింది, మార్చి 2022లో ఫిబ్రవరి 2022లో రిలీజ్ అయింది పాట. సో రెండేళ్ళు ఆ పాటని రోజు బతికుందా చచ్చిపోయిందా అని చూస్తున్నాను. అందుకే లాక్డౌన్లో చేసిన పాటలు ఇవన్నీ. సో మాకు కూడా సినిమా రిలీజ్కి 6 నెలల ముందర వదిలితేనే వేడెక్కుతుంది, లేకపోతే ఎప్పుడు వదిలేసి చేయలేము కదా. అంటే మా వెనకాల RRR ఉంది, నా సినిమాలే ఉన్నాయి, భీమ్లా నాయక్ ఉంది, అటువైపు పుష్ప కుమార్తో ఉంది, ఇటువైపు భీమ్లా నాయక్ ఉంది, అటువైపు మా సినిమాలే మాకున్నాయి కాంపిటీషన్. RRR ఉంది, అసలు ఇన్ని రాధేశ్యామ్ ఉంది, ఇన్ని సినిమాలు దాటి ఒక పాట బయటికి సింగిల్ వదలాలంటే అది ఫస్ట్ ఆ స్పేస్ ఉండాలి, గుద్దితే మామూలుగా ఉండకూడదు. సో ఇంత క్యాల్కులేషన్స్. సినిమా హిట్ రిలీజ్కి ఎంత టెన్షన్, ఆల్మోస్ట్ అంత టెన్షన్. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు పాన్ ఇండియా పాటలు కూడా వినేస్తున్నారు. ఇప్పుడు తమిళ పాటలు ఇక్కడ హిట్ అయిపోతున్నాయి, హిందీ పాటలు ఇక్కడ వింటున్నారు. సో మనం మలయాళం పాట ఒకటి హిట్ అయిపోతుంది, ఒకటి కచ్చా బాదాం ఒక పాట అది హిట్ అయిపోతుంది. ఎవడో అసలు సంబంధం లేకుండా ఇన్స్టాగ్రామ్లోంచి హిట్ అయిపోతున్నాయి. సో ఇవన్నీ దాటుకుని ఒక పాట రిజిస్టర్ చేయాలంటే ఒక మ్యూజిక్ డైరెక్టర్కి ఎంత ప్రెషర్ ఉంటుంది బ్రెయిన్. అందులో ప్రెషరు మెయిన్ ఏంటంటే కొన్ని లక్షల మంది ఫ్యాన్స్ తాలూకు అంచనా కూడా అది చాలా నార్మల్ ప్రెషర్ కాదు. సరే హీరో ఓకే చేయొచ్చు మీ పాటని, బాగుంది, హీరోకి నచ్చచ్చు, డైరెక్టర్కి నచ్చచ్చు, ప్రొడ్యూసర్కి నచ్చచ్చు, బట్ వీళ్ళందరినీ దాటుకుని లక్షల మంది ఫ్యాన్స్కి నచ్చడం అన్నప్పుడు అవును. అది నేను ఐ షుడ్ థ్యాంక్ బట్ సేమ్ టైము టీమ్ కూడా. మీరు యాక్చువల్గా గతంలో కవర్ సాంగ్స్ అనేది ఎవరో ఫ్యాన్స్ ఇష్టపడిన వాళ్ళు లేదా టాలెంట్ చూపించేవాళ్ళు చేసేవాళ్ళు. మీరు అలవైకుంఠపురంతో దాన్ని ఒక కొత్త దాన్ని ఏమంటారు డిఫాల్ట్గా ప్రతి సినిమాకి చేయాల్సిందే. ఒక 2 సాంగ్స్ మేమైతే చాలా గట్టిగా నమ్ముతాం. అంటే చేసేటప్పుడే ఒక కవర్ సాంగ్స్ లాగా చేయాలి. బికాస్ గ్రీటింగ్ కార్డు సరిపోవట్లేదు. ఇప్పుడు ఉండే దానికి పెళ్ళికి గ్రీటింగ్ కార్డు సరిపోవట్లేదు. ఆయనకి ఈ కార్డ్ అని దాంట్లో ఏదో వీడియోలు పెట్టి దాని లోపల ఒక మ్యూజిక్ పెట్టి ఏవో చేస్తున్నారు ఒక పెళ్ళి వీడియోకి. ఒక పెళ్ళి పిలవడానికే ఆ వీడియో దాంతోపాటు డేట్స్ నట్స్ ఇన్ని మంది ఇస్తే కానీ ఒక పెళ్ళి కార్డు ఇచ్చిన ఫీలింగ్ రావట్లేదు నార్మల్గా. సో ఇంత కాంపిటీషన్ మధ్యలో పాట జనాలకి వెళ్ళాలంటే దానికి మేకింగ్ అది మామూలు ఖర్చు కూడా అవ్వట్లేదండి, చాలా ఖర్చు. దాదాపు 20-30 లక్షలు అవుతుంది ఒక్కొక్క పాటకి. అసలు 25 లక్షలు ఒరిజినల్ కెమెరామ్యాన్ అసలు మనోజ్ పర్వం షూట్ చేసాడు. అది 25 లక్షలు రిటర్న్ మీకు వస్తుంది. అంటే ఐ మీన్ మానిటర్గా కాదు,
దాని బజ్జు కానీ సినిమాని అది తీసుకెళ్తున్న లెవెల్ కానీ మీ ఫ్యామిలీ ఇప్పుడు కళావతి పాట మీరు ఆ విధంగా చెయ్యకపోయి ఉంటే అసలు ఐ హావ్ టు థ్యాంక్ బికాస్ ఇప్పుడు అది ఒకరి డెసిషన్ కాదు. ఇప్పుడు నేను బుజ్జికి ఈ మ్యాటర్ చెప్పిన వెంటనే తను మాట్లాడి ఇప్పుడు సామాన్యమైన విషయం కాదండి. ఈ కరోనా టైమ్స్లో సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందో లేదో, మళ్ళీ కొత్త వేవ్ ఏమైనా వస్తుందో, బికాస్ జనవరిలో ఫిబ్రవరి రిలీజ్ చేసే పాట మేలో రిలీజ్ చేసే సినిమాకి ఫిబ్రవరి రిలీజ్ చేసే పాటకి ఒక 20-30 లక్షలు ఖర్చు పెట్టడం అంటే సామాన్య విషయం కాదు. సో మైత్రి మూవీస్కి ఐ హావ్ టు థ్యాంక్ సో మచ్. ఖర్చు పెట్టిన ఆడియో రేట్స్ ఆడియో వాళ్ళు ఇప్పుడు ఇవాళ రేట్లు బాగా పెరిగాయి. అంటే అలా వైకుంఠపురం తర్వాత ద హోల్ ఆడియో డిజైన్ టాలీవుడ్కి మారిపోయింది. మీరే మార్చేశారు. మేము మార్చుకుంది ఆ సినిమా అంతే. మేమే పెద్దగా ఈ ఆడియో ఈ సాంగ్స్ మేము అసలు మైండ్ బ్లోయింగ్. మేము ఇప్పుడు కూడా చెప్తున్నాను కదా మీకు, ఒక్క పాట కూడా 100 మిలియన్ సాంగ్ అనుకుని చేయలేదు మేము చేయలేదు. మేము హ్యాపీగా చేసాం నేను ట్రూకింగ్ గారు. బికాస్ మాకు అరవింద సమేతాలో మాకు అలాంటి పాటలు లేవు సార్, దీంట్లో వేరేలా చేద్దాం సార్ అని వెంటనే మేము కూర్చుని ఆ పాటలు రాములో కానీ సో అలా చేసిన సో మేము అసలు అనుకోలేదండి. బట్ ఆ సైజ్ కళావతి అనుకునే చేశారు. ఎందుకంటే మీరు గ్యాప్ తర్వాత మహేష్ బాబు చేయడం అంటే ఆరేళ్ళు నేను చాలా ఎలా ఉంటుంది, 6 ఏళ్ళు చాలా ఎలా ఉంటుంది నేనేం చెప్పను. అవునా? అంటే నేను చాలా మిస్ అయ్యాను మహేష్ బాబు గారిని 6 ఏళ్ళు. బికాస్ నాకు ఆయన కూడా పాపులర్ అయిపోయింది. నాకు కూడా యూవీ క్రియేషన్స్ లాగే మహేష్ బాబు గారు కూడా నాకు గ్రేట్ గ్రాటిట్యూడ్ ఉంది ఆయన పైన. ఎందుకంటే దూకుడు 2 పాటలే అయింది, గురువారం మార్చి ఒకటి. కవర్ సాంగ్స్ తోటి మరొక చిన్న ప్రాబ్లం ఏంటంటే మీ కవర్ సాంగ్స్ రేంజ్ని సినిమాలో పాట దాటి వెళ్ళాలి. ఏం అంత లేదు. ఇప్పుడు భీమ్లా నాయక్లో 2 పాటలు కంపేర్గా బయటతో పోల్చుకుంటే కొంచెం డిసప్పాయింట్ చేసాయి కదా అసలు. మీరు అంటే ఇప్పుడు ఎలా ఉంటుంది, ఇప్పుడు సినిమాలో హిట్ కవర్ సాంగ్స్ పెద్ద హిట్ బ్లాక్ బస్టర్లు, బట్ సినిమాలో కొంచెం ఆ స్టార్టింగ్ పాట కానీ కొంచెం డిసప్పాయింట్ చేసింది అనిపించింది నాకు. అసలు లేదు, అసలు నాకు దీనికైనా అదే గ్రాండియర్గా ఉంది అనిపించింది. ఎలా అంటే సినిమాకు ఒక కథ ఉంటుంది. ఇప్పుడు అక్కడ డాన్స్ ఆడే మూడ్ కాదు, కోపం. ఎవరు డాన్స్ ఆడే మూడ్లో లేరు, కోపం. అది హీరో కోపం. ఆయన ఫ్యామిలీని కెలికారని చెప్పి ఆయన వెళ్ళి కొట్టడం, నన్ను జైల్లో అది ఆ కోపానికి వచ్చే పాట కాబట్టి అదేం చేయలేం. ఇంకా ఊరంతా ఆయన వెనకాల అసలు అది అసలు ఆయన మైండ్ బ్లోయింగ్ తీసాడు, లేపారు డైరెక్టర్ గారు. నేను ఆయన ఎంజాయ్ చేశారు డైరెక్టర్ గారు. ట్రూకింగ్ గారు అయితే ఈ ఎంజాయ్డ్ భీమ్లా నాయక్, మేకింగ్ ఆఫ్ భీమ్లా నాయక్. ఓ రోజు టైర్డ్ అవ్వలేదు ఆయన. వకీల్ సాబ్ ఎంత స్మూత్గా అంటే అది పింక్ రీమేక్ కాబట్టి. సో బికాస్ ఆ సినిమా అలానే ఉంటుంది కాబట్టి. బట్ ఈ సినిమాలో అసలు పవన్ కళ్యాణ్ గారు అసలు ఆయన విశ్వరూపం అది కరెక్ట్గా. అసలు ఆయన పర్ఫార్మెన్స్ కానీ రానా వీళ్ళిద్దరు కోపాన్ని మ్యాచ్ చేయలేదు. ఇంత సౌండ్ బాక్సులు బద్దలైపోయి ఆర్ఆర్లు ఇచ్చిన 2 పెద్ద సినిమాల తర్వాత రాధేశ్యామ్ అంత సబ్టిల్గా స్మూత్గా ఇవ్వాల్సిన పరిస్థితి మిమ్మల్ని మీరు ఎలా స్మూత్ ఎవరన్నారు? స్మూత్ అని ఉండదా? ఎందుకు స్మూత్ అని? అది కూడా అలాగే ఉంటుంది. అక్కడైతే బాక్సులు అయితే బద్దలు చేయరుగా. బాక్సులు బద్దలు అవును కానీ బట్ దాని సినిమా కొన్ని హైలు ఉన్నాయి. హై లేకుండా ఇంత పెద్ద కట్అవుట్ హీరో, ఇంత పెద్ద ప్రభాస్ గారు లాంటి హీరో ప్రేమలో పడాలంటే ఎన్ని విషయాలు దాటాలి. సినిమాలో కూడా పామిస్ట్రీ ఆ సైన్స్ అని తెచ్చాం కాబట్టి ఆ సీన్స్ కానీ అసలు జగపతి బాబు గారి సీన్స్ కానీ అసలు మామూలుగా ఉండదు. లవ్ స్టోరీ అనగానే మనకి తెలుగు పాటలు అంటే ఇళయరాజా గారు మనకి గుర్తుకొచ్చారు. బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయింది. ఈ బ్యాక్గ్రౌండ్ స్కోర్ గుర్తుండిపోతుంది చాలా మందికి. రాధేశ్యామ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే గుద్దేస్తుంది విపరీతంగా. అంటే ప్రేమ అనేది శాశ్వతం కదా అన్నిట్లో. సో చాలా రోజులైంది ఒక లవ్ స్టోరీ, ఇంత పెద్ద సైజ్ లవ్ స్టోరీ వచ్చి చాలా రోజులైంది. మీరు ఏమున్నా మీరు కమర్షియల్ సినిమాలు మనం చూసాం, ఒక లవ్ స్టోరీస్ వచ్చి చాలా రోజులైంది. సో రాధేశ్యామ్ పెద్దగా నా మనసుకి తెలిసి బికాస్ నన్ను చాలా నిజంగా అడిగింది మ్యూజిక్. సో వన్స్ ఇఫ్ దాట్ ఈస్ ట్రూ ఆటోమేటిక్లీ అంటే మొత్తం టీం అసలు దాదాపు చూస్తున్నారు కదా, మా మొహాలు చూస్తున్నారు కదా, 20-30 రోజులైంది సరిగా కొత్త ఇన్స్ట్రుమెంట్స్. అవును, చాలా 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 ఫ్రెష్గా ఉంటుంది మీకు సినిమా. అసలు చాలా చాలా ఫ్రెష్గా ఉంటుంది. మొత్తం ఒక ఇటాలియన్లో వెళ్ళి ఒక ఇండియన్ కాన్సెప్ట్ చేసినట్టు ఉంటుంది. ఒక ఇటాలియన్ ఒక యూరోపియన్కి వెళ్ళి ఒక ఇండియన్ సింఫనీ అని చెప్పకూడదు, రాంగ్ వర్డ్, ఇండియన్ క్లాసికల్ మ్యూజిక్తో ఒక మంచి ఫ్రేజెస్ అన్నీ మెలడీస్ బాగా కుదిరాయి. బ్యాక్గ్రౌండ్ స్కోర్ మెలడీస్ కూడా చాలా బాగా కుదిరాయి. అంటే అక్కడ
వాళ్ళిద్దరు ప్రేమను చూస్తే వాయించేయాలనిపించింది. ఏం చేయాలి చెప్పండి. అంటే వాళ్ళిద్దరు అంత నిజంగా పర్ఫామ్ చేశారు. అసలు పూజ డే కూడా అసలు ఎక్కడ మీరు చెప్తున్నా చూస్తుంటే మాకు ఎప్పుడెప్పుడు సినిమా చూస్తామని. అంటే నేను ఐ మేబీ రాంగ్, ఐ మేబీ లెస్, బట్ నన్ను ఒకటి ఇన్స్పైర్ చేయకపోతే నేను దిగను. బికాస్ ఇంతవరకు నాకు తెలిసి, అంటే నాకు పర్సనల్గా తెలుసు, మీ జడ్జిమెంట్ ఎప్పుడు కూడా ఫెయిల్ కాలేదు ఎప్పుడు కూడా. నాకు ఒకటి ఇన్స్పైర్ అవ్వకపోతే నేను దాంట్లో దిగను. అది అన్వాంటెడ్గా టైం ఇండస్ట్రీలో కూడా ఆ టాక్ ఉంది, తమన్ జడ్జిమెంట్ ఫెయిల్ అవుతుందన్న టాక్ ఇండస్ట్రీలో ఉంది. అది తెలుసు. పెద్ద వర్డ్స్ లేదు, నా చాలా మంది ఇండస్ట్రీలో తమన్ చెప్పాడు అంటే ఖచ్చితంగా బాగుంది. నేను అలా ఉండలేను. ఏదో సీరియస్గా నేను బిజినెస్ విషయాలు ఇవన్నీ నాకు నా చెవికి రావు. నేను ఒక పిల్లాడిలాగా నేను ఎగ్జైట్ అయ్యానా, ఆ ఎగ్జైట్మెంట్ నేను రెస్పెక్ట్ చేస్తాను. నాలో పిల్లాడు ఉంటాడు, వాడు ఎగ్జైట్ అవుతాడు, ఆ ఎగ్జైట్మెంట్ నేను రెస్పెక్ట్ చేస్తాను. ఉన్నాడు సో దాన్ని రెస్పెక్ట్ చేస్తాను. ఇలాంటి వాడు ఒకడు ఉన్నాడు లోపల, సో వాడిని రెస్పెక్ట్ చేస్తాను. సో వాడు కరెక్ట్ కొడతాడు గెస్, ఆ గెస్ నమ్మి వెళ్ళిపోతాను అనమాట. సో అలా అసలు బికాస్ ఇది ఒక వైలెన్ అడిగితే ఒక వైలెన్తో చేయలేను, నాకు 100 వైలెన్ కావాలి. సో నాకు కూడా వీళ్ళు టీం కూడా అసలు ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా యూఏ క్రియేషన్స్ లైవ్ చేశారు. ఫుల్ లైవ్ సినిమా మొత్తం లైవ్. మొత్తం ఇక్కడ చెన్నై, హైదరాబాద్, నాకు తెలిసి ఒక 600 మంది ఉంటుంది మ్యూజిషియన్స్. ఒక 600 మంది మ్యూజిషియన్స్ ఉంటారు మొత్తం టోటల్గా. నాకు ఒక మాట చెప్పండి సార్, అలాంటి అద్భుతమైన లార్జ్ స్కేల్ లవ్ స్టోరీ చూస్తున్నప్పుడు, దానికి ఆర్ఆర్ చేస్తున్నప్పుడు, దాంట్లో 4, 5, 6 ఎన్నో 3 పాటలు ఉన్నప్పుడు, అరే ఈ పాట నేను ఈ సీన్కి నేను పాట చేస్తుంటేనా, దీనికి నేను చేస్తుంటేనా, అక్కడ చిన్న ఫీల్ ఎక్కడైనా కలుగుండా. యాక్చువల్గా నేను రివర్స్, యాక్చువల్గా నేను ఒకటి చెప్పాలి. బికాస్ ఆయన ఇలాంటి గొప్ప పాటలు చేశాడే, ఎందుకు ఇంకా ప్రాపర్గా వెళ్ళలేదని నా బాధపడ్డాను. అవునా? అసలు చాలా మంచి పాటలు చేశాడు ఆయన. ఆయన పాటలనే నేను బ్యాక్గ్రౌండ్ స్కోర్గా నా మెచ్యూరిటీతో నేను వాడాను. నాకు తెలిసి ఈ సినిమా రిలీజ్ అయిన వెంటనే ఈ సినిమా రిలీజ్ అయిన ఇలా ఉండొచ్చు అని అనిపిస్తుంది. లేదు, అనిపించలేదు. బికాస్ అది తప్పు, అది చాలా తప్పని ఇప్పుడు మనకి ఇక్కడ నేను సినిమా చూశాను. సినిమా బికాస్ జనాలు సినిమా చూడరు కాబట్టి వాళ్ళ పాటలు రీచ్ అవుతుంది. ఆ కమర్షియల్ సైన్స్ అది వేరే అండి. ఆ కమర్షియల్ సైజ్గా ఆలోచించి పాటలు చేయడం వేరే. బట్ ఈయన చాలా నిజంగా చేశాడు, చాలా ట్రూగా చేశాడు సినిమాకి. రేపు మీరు సినిమా చూసేటప్పుడు ఒక్క పాట మీకు బయట నుంచి అతికిచ్చినట్టు ఉంటుంది, అంత సినిమా సీన్లోంచి వెళ్ళిపోయేటట్టు ఉంటుంది. ఇది అసలు మామూలుగా కష్టపడలేదండి. లాస్ట్ 4 ఏళ్ళు ఆ జస్టిన్ అనే అబ్బాయి చాలా కష్టపడ్డాడు ఈ సినిమా కోసం. నాకు తెలిసి ఒక 50-60 ట్యూన్లు చేసి ఉంటాడు, నాకు తెలిసి కన్ఫామ్గా చేసి ఉంటాడు. ఇది చాలా కొత్త ప్రయత్నం ఈ సినిమాని, ఒక పామిస్ట్రీ పైన ఒక సైన్స్ని అది అండర్స్టాండ్ చేసుకుని. సో నాకు యాక్చువల్గా మీరు నాకు చెప్పాలంటే జస్టిన్ పాటలు చాలా ఇన్స్పైర్ చేసింది నన్ను బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేయడానికి. అంటే ఈ పాటలోంచి ఇప్పుడు మజిలీ చేశాను. మజిలీ బ్యాక్గ్రౌండ్ స్కోరు లాస్ట్ మినిట్లో 8 రోజుల్లో ఫినిష్ చేయాలని నాకు తీసుకొచ్చి ఇచ్చారు సినిమాని. ఇప్పుడు మార్చి 23 ఇచ్చారు సినిమా. ఏప్రిల్ 5 సినిమా రిలీజ్. 7 రోజుల్లో చేస్తాం మజిలీ బ్యాక్గ్రౌండ్ స్కోర్. 8 days 8 reels, 90 మంది ఆర్కెస్ట్రా మొత్తం ఇక్కడ అన్నపూర్ణలో. అన్ని డిఐ రూమ్లో ఆర్కెస్ట్రా పెట్టేసాను. అన్ని డిఐలు క్యాన్సిల్ చేయమని చెప్పాను అతన్ని. అన్ని డిఐలు క్యాన్సిల్ చేసేయండి, మాకు కావాలి అని చెప్తే వాళ్ళు మొత్తం నాగార్జున గారు, చైతు, మొత్తం శాము అందరు నాకు సపోర్ట్ చేసి అన్ని డిఐ రూమ్లు ఖాళీ చేయించి ఇచ్చి మొత్తం ఆర్కెస్ట్రాని అక్కడ పెట్టి రికార్డ్ చేసి 8 రోజుల్లో ఆర్ఆర్ ఫినిష్ చేసాం మజిలీ. అది ఎవరికి తెలియదు లోపల. బికాస్ అది నేను ఎప్పుడు నా మ్యూజిక్ డైరెక్టర్ లేని సినిమాని నేను ఎక్కువ ప్రాపగండా చేసుకున్నాను. ఈ సినిమాలో కూడా మీరు అడిగారు కాబట్టి ఇంటర్వ్యూ ఇస్తున్నాను కాబట్టి రాధేశ్యామ్ గురించి. బట్ నేను ఐ వాంట్ టు బీ అవే, బికాస్ ఇది నా సినిమా కాదు, ఇట్స్ నాట్ మై కప్ ఆఫ్ టీ. సార్ ఇప్పుడు ఇవాళ తమన్ అనేది ఒక పెద్ద బ్రాండ్. మీరు చెప్పకపోయినా అది మీ కష్టం. మీరు సరస్వతి పుత్రుడిగా మీరు దాన్ని నిలబెట్టుకుంటూ. నాకేంటంటే జస్టిన్కి చాలా మంచి పేరు రావాలి. తనకి మంచి పాటలు చేశాడు, అందులో సందేహం లేదు. మంచి పాటలు కాకపోతే ఇవాళ అప్పుడు వాళ్ళే మిమ్మల్ని కూడా మరో 4 పాటలు మార్చి అడుగుండేవాళ్ళుగా. మంచి పాటలు చేశారు కాబట్టి చాలా గట్టిగా నమ్మాను. వంశీకి అందరికీ చెప్పాను, ఈ సినిమా అయిన తర్వాత బ్యాక్గ్రౌండ్ స్కోర్ అన్ని జనాలు వినిన తర్వాత కన్ఫామ్గా జస్టిన్కి 5 సినిమాలు వస్తాయి, పెద్ద సినిమాలు వస్తాయి, తను బాగా చేయాలి. నేను జస్టిన్ కూడా మాట్లాడాను చాలా. సరిగా ఇప్పుడు ఈ హర్రరు, థ్రిల్లరు, లేకపోతే యాక్షన్, కమర్షియల్ సినిమాలకి హిందీ బ్యాక్గ్రౌండ్ స్కోర్కి తెలుగు బ్యాక్గ్రౌండ్ స్కోర్కి పెద్ద డిఫరెన్స్ ఉండదు. అవును. బట్ ఇలాంటి ఫీల్ గుడ్ సినిమాలు, లవ్ స్టోరీలకి హిందీ బ్యాక్గ్రౌండ్ స్కోర్కి తెలుగు బ్యాక్గ్రౌండ్ స్కోర్కి కొంచెం తేడా ఉంటుంది కదా. ఉంటుంది. బట్ దీంట్లో విచిత్రం ఏం జరిగిందంటే రసూల్ పుగుట్టి గారు వచ్చి ఇక్కడ అయితే ఆడియోగ్రఫీ చేస్తున్నారు కాబట్టి, సో ఆయన వచ్చి చూసిన వెంటనే మొత్తం ఆర్ఆర్ చూశారు, హిందీ ఆర్ఆర్ చూశారు, 2. ఆయన చూసిన వెంటనే
వీ హ్యావ్ టు పుట్ తమన్స్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఫర్ హిందీ ఆల్సో. అవునా? ఆయన చెప్పారు. ఓకే. సో ఆయన చెప్పి తమన్ డిడ్ అ గ్రేట్ జాబ్, ఫ్యాబులస్ జాబ్. ఎంతోన్నా ఆయనకు ఉండే ఒక ఎక్స్పీరియన్స్, వర్క్ చేసిన మ్యూజిషియన్స్, ఆస్కర్ అనేది అవార్డే అండి, బట్ తనకు ఉండే ఎక్స్పీరియన్స్ చాలా గొప్పది, చాలా చాలా గొప్పది. అంటే తను వర్క్ చేసిన మ్యూజిషియన్స్ వెరీ వెరీ బిగ్, తను ఎక్స్పెరిమెంట్ చేసిన విషయాలు చాలా పెద్ద విషయాలు. అంటే రెహమాన్ గారితో చేయడం సామాన్యమైన విషయం కాదు. రెహమాన్ గారితో పనిచేయడం, ఆయన 1000 ట్రాక్లు ఇస్తాడు, దాంట్లో అన్ని సౌండ్ డిజైన్ చేయడం చాలా చాలా కష్టం. సో రెహమాన్ గారు ఒక ఇంజనీర్ని గుర్తించారంటే అది మనం గుర్తించాల్సిన విషయం ఉంది. సో రసూల్ పూకుట్టి సామాన్యమైన మనిషి కాదు, బట్ అతను వచ్చి సినిమా చూసి మొత్తం ఆర్ఆర్ చూసి తమన్ హస్ డెడ్ ఎ ఫెంటాబులస్ జాబ్, వీ హ్యావ్ టు అప్లై దిస్ ఇన్ హిందీ ఆల్సో, ప్లీజ్ టెల్ హిమ్ టు డూ హిందీ ఆల్సో అని చెప్పి మళ్ళీ హిందీలో కూడా మన బ్యాక్గ్రౌండ్ స్కోరే వాడాం, ఫుల్గా ఫ్రేమ్ స్కోర్ వాడాం. దానికి ఆటోమేటిక్ షూట్ అయిపోతుంది. ఓకే. షూట్ అయిపోయింది బికాస్ సాంగ్స్కి కొంచెం మార్చాం, వాళ్ళ సాంగ్స్కి కొంచెం ప్లెయిన్గా వెళ్ళాం, బట్ మంది మెలడీస్ అలానే యూజ్ చేసాం. హీరోయిన్ ఇంట్రడక్షన్స్ అవన్నీ మేజర్ స్కోర్స్ అని అదే వాడాం. బికాస్ లవ్ స్టోరీ దగ్గర పాటల ముందర వరకు కొంచెంలాగా మార్చి చేసాం వాళ్ళకి తగినట్టు, మిగతా అంతా అసలు మన స్కోరే వాడాం ఫుల్గా. బికాస్ రాధా చాలా ఇంప్రెస్ అయిపోయాడు. నాకు మనోజ్ చాలా ఫ్రెండ్, మన డిఓపి మనోజ్ నాకు చాలా చాలా ఫ్రెండ్. అంటే నాకు చిన్నప్పటి నుంచి నా ఫస్ట్ ఫిల్మ్లోంచి తను నాతో ఫ్రెండ్ అనమాట. తను చెప్పాడు రాధా ఎలా ఓకే చేశాడు, చాలా మొండి మనిషి, తను ఎలా ఆర్ఆర్ ఓకే చేశాడు అసలు అంత త్వరగా అని నేను చెప్పాను. తెలీదు, ఒకసారి మాట్లాడాడు, వెంటనే తను అన్ని ఇంటర్వ్యూలో నా గురించి గొప్పగా మాట్లాడాడు రాధా. సో ఐ హ్యావ్ టు థ్యాంక్ హిమ్, బికాస్ తను అంత గొప్ప సినిమా తీశారు కాబట్టి నేను చేయగలిగాను. సో రియలీ హ్యాట్స్ ఆఫ్ టు రాధా. సినిమా ప్రపంచం అంతా ఇప్పుడు మిమ్మల్ని నెంబర్ 1గా గుర్తించింది. నేను ఆ నంబర్ గేమ్ నాకు పెద్ద టార్చర్ గురించి నేను పెట్టుకున్నాను. మీ కష్టం మీరు పడుతున్నారు అంతే, కష్టం. నేను ఇప్పుడు మీది ఇంటర్వ్యూ అయిన వెంటనే నా పనిలోనే ఉంటా, నాకు వేరే దారి నేను చెప్పాను, నాదో నో ఎంట్రీ రోడ్ గురించి, సింగిల్ వే 1 వే రోడ్. నేను ఎక్కువ డీవియేషన్స్ పెట్టుకోను లైఫ్లో, నా పట్టుకి నా పనులు చేసుకుంటూ వెళ్ళిపోతాను అంతే. సో నాకు ఈ నంబర్ గేమ్లో నేను బిలీవ్ చేయను గురించి, బికాస్ నేను లైఫ్లో చాలా లో కూడా చూశాను. అసలు లోయెస్ట్ నా లాంటి లోయెస్ట్ పొజిషన్ ఎవరు చూసుంటారు. సో నాకు హై వచ్చిన అవును, నాకు హై కూడా ఉండదు. నా మ్యూజిక్లో వెతుక్కుంటాను తప్ప నా పొజిషన్స్ నా దాంట్లో హైలు వెతుకొని గురుగారు, అది నాకు కష్టం. కానీ పూర్తిగా సినిమాల కోసం ఫ్యామిలీ లైఫ్ త్యాగం చేస్తున్నట్టున్నారు వాళ్ళు. అలా చెన్నైలో ఉండిపోయారు, మీరు పూర్తిగా హైదరాబాద్. ఎవరు చెప్పారు? నేను అసలు వీకెండ్స్ వెళ్ళిపోతాను. ఎప్పుడంటే ఫ్యామిలీ షిఫ్ట్ చేయొచ్చు కదా హైదరాబాద్కి. అంటే ఇప్పుడు స్కూలింగ్ అన్ని ఇష్యూస్ ఉన్నాయి కదా, సో అన్నీ అయిన తర్వాత చేద్దామని. సో వాళ్ళకి ఇప్పుడు అన్ని ఇష్యూస్ ఉన్నాయి, ఒకరు కాదు. ఇప్పుడు నా కోసం వాళ్ళని ఇబ్బంది పెట్టలేదు కదా, మీ ఫ్యామిలీ పెద్దది కదా. సో అందరినీ ఇప్పుడు ఇబ్బంది నన్ను కొడతారు ఇప్పుడు. సో అందరికీ వాళ్ళ ఇప్పుడు ఏంటంటే ఎందుకు వాళ్ళకి కూడా వాళ్ళకి తెలుసు. ఇప్పుడు చెన్నై కాదు, ఓవరాల్గా అలా వైకుంఠపురం లాంటి ఒక ఎక్స్ట్రాడినరీ సక్సెస్ వచ్చిన తర్వాత ఇంట్లో కూర్చున్నాం, 9 నెలలు కామ్గా ఇంట్లో కూర్చున్నాం, ఏం పని చేయకుండా. అదే ట్యూన్లు చేసి ఉంచుకుంటారు. ట్యూన్లు కాదండి, సక్సెస్ ఎవరు ఎంజాయ్ చేశారు అదా చెప్తున్నాను. అలా వైకుంఠపురం లాంటి ఒక ఎక్స్ట్రాడినరీ ఒక ఫిల్మ్, ఒక మ్యూజికల్గా బ్లాక్ బస్టర్ అయిన సినిమాని మేము ఫిబ్రవరి 1 మంత్ కూడా ఎంజాయ్ చేయలేదు. మార్చిలో అందరూ ఇంట్లో వెళ్ళి తలుపులేసి కూర్చున్నాం. 2020 మార్చిలో వెళ్ళి తలుపులేసి కూర్చున్నాం ఇంట్లో. ఎవరికి వస్తుంది ఆ పరిస్థితి చెప్పండి? ఆ కష అంతా ఇప్పుడు తీర్చుకుంటున్నాం. ఆ 9 నెలలు నన్ను ఇంత పెద్ద సక్సెస్ ఇచ్చి ఇంట్లో కూర్చోబెడతావా అని చెప్పి అప్పుడన్నీ ఉండాల్సింది. ఇవన్నీ ఇంకా ఒక ఫైర్ ఉండేది, బట్ అవన్నీ దాచిపెట్టుకుని ఇప్పుడు అన్నీ బయటకు వస్తాయి. కానీ ఇంకా ఇంకొక పెద్ద వెంచర్ మీ దగ్గర ఉందిగా, రామ్ చరణ్ శంకర్ గారి సినిమా. చూడలేని అయిపోయావి జరుగుతున్నాయి, అయిపోయింది. మాకు ఇప్పుడు మీ పాటలు వినడంతో పాటు మీ కవర్ ఆల్బమ్స్ చూడాలి. అది ఎలా చేస్తారు ఈసారి? డెఫినెట్గా. అంటే మన కళావతి పాట భలే గమ్మత్తుగా ఉన్నారు, కట్టుకుని ఆ పాట అలాంటి కాస్ట్యూమ్స్ అడిగింది అంతే. పైగా సిద్ధు శ్రీనివాస్ కూడా ఆ గెటప్ ఆయన పాప సాదాగా ఉంటాడు ఆయన, అలాంటిది ఆయనకు కూడా సైజ్ తెలుసు కాబట్టి తను అర్థం చేసుకున్నాడు. ఫస్ట్ కొంచెం మొండిగా ఉంటాడు, తర్వాత మెల్లగా అతన్ని వెన్నలాగా ఆవులో పాలు పిండినట్టు మెల్లగా రా బాబు బాగుంటుంది అని చెప్పి 2 సార్లు చూపించి వావ్ మ్యాన్ దిస్ ఇస్ వెరీ గుడ్ అని. తర్వాత తను ఓవరాల్గా అసలు రాత్రి 6ంటికి వెళ్ళిపోవాలన్నాడు. చూస్తే విజువల్ చూస్తూ 10-11 వరకు చేస్తూనే ఉన్నాడు. సో ఈజ్ లైక్ అంతా బాగుంది. కానీ యూజువల్గా మీ తెలుగు మీద చాలా బాలసుబ్రహ్మణ్యం గారు చెప్పినట్టు మీరు చాలా కంట్రోల్ తీసుకుంటారు పాటలు. ఎక్కడ సిద్ధు శ్రీరామ్ దగ్గర ప్రాబ్లం ఏంటంటే కొన్ని తెలుగు పదాలు ఆయన డైరెక్ట్గా పలకవు. కమాన్ అన్నది
కమ్మా కమ్మా కళావతి అన్నట్టుగా వచ్చింది వింటుంటే. Come on. కమాన్ అన్ను ఎక్కడ ఎగురుతోంది కదా. అవునా, మాకన్నీ బాగానే అనిపించాయి. ఒకసారి వినండి కావాలంటే, ఒకసారి పెట్టి వినండి. లేదు మేము 1,00,000 సార్లు విన్నాం, లాక్డౌన్ మొత్తం ఆ పాటలో విన్నాం. మేము కూడా కింద కమాన్ కమాన్ అని చూస్తుంది, మాకు కూడా అర్థమైపోతుంది కమాన్ కమాన్ కళావతి అన్నదే. ఆయన ఎక్కడ నకారపులు ఆయన గొంతులో ఉండిపోయినట్టు. అది మేబీ కొన్ని ఇప్పుడు ఉదిత్ నారాయణ పాటిస్తే కొన్ని అదో వెళ్ళి అలా అంటాడు, కొన్ని అలా ఉంటాయి. కామన్గా చాలా కేర్ తీసుకుంటారు కదా ఇక్కడ, ఎందుకో కొంచెం అంటే కొన్ని ఆయన స్టైల్స్ కొన్ని వదిలేస్తాం. అవును, ఆయన స్టైల్ తనకంటూ స్టైల్ ఉంటుంది కదా, అన్ని వదిలేస్తాం. ఏంటండి ఆయన ఏం పాడినా అది ఎక్కడికో. ఏంటి ఏ ఆటోలో అయినా ఆయన వాయిస్ బయటకు వచ్చేస్తుంది. ఒకప్పుడు జేసుదాస్ గారు వాయిస్ అంటే ఆ పాటను మార్చేసేది. ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ ఈ జనరేషన్ ఒక ట్రెండ్ నడుస్తుంది. అంటే మా ఇద్దరికి కూడా మంచి హిట్స్ ఉన్నాయి కాబట్టి. రామచంద్రన్ కూడా పాడిస్తున్నారా? ఇంకా ఏం డిసైడ్ చేయలేదు. ఇంకా సాంగ్స్ కూడా అయిపోతున్నాయి, బట్ ఇంకా ఫైనల్ వాయిస్ పైన ఇంకా డిసైడ్ చేయలేదు. సో అన్ని శంకర్ గారు డిమాండ్ ఉంటుంది కదా, మెల్లగా నేను శంకర్ గారు కూర్చొని ఆలోచించి ఆయనకంటూ ఆయన సైజుకు కొన్ని పాటలు ఉంటాయి కదా, డెఫినెట్గా ఆలోచించి. మీ ఒపీనియన్ దాటి ఎవరు వెళ్ళలేదు. చాలా కాదు, ఆయన సీనియర్ మనిషి, ఆయనకి సైజ్ తెలుసు, ఆయన సామాన్య మనిషి ఏం కాదు. ఆయన ఆడియోలని అసలు ఎన్ని పెద్ద పెద్ద హిట్స్. సో కొంచెం ఆయన గైడ్ లైన్స్ ఫాలో అవుతాం. సో ఆయన చెప్తారు, సో నేను ఆప్షన్స్ ఇవ్వాలి, హీ విల్ టేక్ ఫైనల్ కాల్. మాకు చాలా ఉన్నాయి ఆప్షన్స్ చేయడానికి, బట్ కమర్షియల్గా సైజ్ పెద్దగా ఉండాలి కదా. సో వీ హ్యావ్ డన్ అవర్ బెస్ట్. చూడాలి. మొత్తానికి మీరు శుక్ర మహాదశ మొదలైంది. ఏం లేదండి, అంతా మా డైరెక్టర్ గారు, మీకు చెప్పింది మళ్ళీ నేను చెప్పలేను. మీరు మీ ఆయన మార్చారు. నేను చెప్పనా ఈరోజు నేను ఎంజాయ్ చేసే సక్సెస్ ఎవ్రీథింగ్ ట్రూకమ్ గారి వల్ల, అది మీకు అందరికీ తెలుసు. సో నేను ఎప్పుడూ అది ఆ స్పేస్ని నేను దాటి బయటికి రాను. ఏ దశ ఆ దశ అన్నా, ఇది ఆయన మార్చిన దశ ఇది, అంతే. కళావతి పాట ముందు ఆయన వినిపించారా మరి? ఆయన వినరు, అలా వినరు, ఆయన అస్సలు వినరు. బయట పాటలు అస్సలు, నేను ఇంకో డైరెక్షన్ పాటలు ఆయన అస్సలు వినరు, ఆయన వినరు. ఆయనకంటూ ఆయన చాలా హీ మెయింటైన్స్ దట్ ప్రిన్సిపల్స్. అసలు ఆయన పాటలు తప్ప, ఆ జోన్ తప్ప అసలు ఆయన ఎప్పుడు వినరు. దీనికి ట్యూన్ స్టార్ట్ చేస్తారా మరి? స్టార్ట్ అయిపోయింది. ట్రూకమ్ సార్ గారు, మహేష్ బాబు గారు స్టార్ట్ అయిపోయింది. మీరు ఎలా ఆపుకోగలరు? మంచి టూర్ వచ్చిన తర్వాత దాన్ని చేసి పక్కన పెట్టి. ఆయనతో సరదాగా ఉంటుంది, వర్క్ హాలిడేకి వెళ్ళినట్టు ఉంటుంది, అసలు మంచి ఇంటికి భోజనానికి వెళ్ళినట్టు ఉంటుంది. అసలు అంతే, అసలు ఆయనతో ఆ స్పేస్ వచ్చేస్తుంది పాటలు. పెద్దగా మేము ఎక్కువ కష్టపడతాం. నేను అంటుంది మీరు మంచి ట్యూన్ చేస్తారు, మీకు తెలిసిపోద్ది మీ సెక్షన్స్, ఇది పెద్ద బ్లాక్ బస్టర్ అవ్వబోతుంది తెలుస్తుంది. అది మీరు ఇప్పుడు ఇందాక చెప్పారు కళావతి పాట 20లో చేశాను, 2లో. ఇన్ని సంవత్సరాలు దాన్ని మీరు ఎవరికి వినిపించకుండా జాగ్రత్తగా దగ్గర పెట్టుకుని. అవును, అంటే ఆ పాలసీస్ మనం మెయింటైన్ చేస్తాం. ఇప్పుడు అందరు డైరెక్టర్స్కి వాళ్ళ ఉంటుంది, అందరు హీరోస్కి వాళ్ళ గుట్టు చప్పుడుగా కొన్ని పెట్టుకోవాల్సి ఉంటుంది. లేకపోతే ఇండస్ట్రీలో సర్వే అవ్వాలండి. తమన్ నాకు అది వినిపించాడని నేను ఎవరికో చెప్తే, ఆ రూట్లో తను వెళ్ళి తమన్ నాకు వినిపించాడు పాట, నీ పాట బాగుందంటే ఆ డైరెక్టర్ అప్సెట్ అవుతాడు. అది కొంచెం ఆ లాజిక్స్ కొంచెం ఆ ప్రిన్సిపల్స్ ఫాలో చేయాలి. నేను అంటున్నది, మనం ఇప్పుడు ఒక చిన్నపిల్లాడు ఒక మంచి బొమ్మ తయారు చేసిన, బొమ్మ వేసిన, ఎవరికైనా నలుగురు చూపించి కంట్రోల్ చాలా జాగ్రత్తగా మెయింటైన్ చేయాలి. చాలా మాకు అవుట్ అప్పుడప్పుడు వెళ్తాం, బట్ అది లైఫ్ ఒక మెచ్యూరిటీ దాటి వచ్చేస్తాం. ఇప్పుడు అది చాలా జాగ్రత్తగా మెయింటైన్ చేయాలి. మొన్న పాట లీక్ అయినప్పుడు చాలా బాధ అనిపించింది. ఎవడో వాడికి తెలియలేదు పాపం, వాడు ఏం చేస్తాడు. మేమేదో పని వాళ్ళని, మేము ఎవరికో పని వాళ్ళని ఇచ్చాం, వాడు ఇలాంటి పని చేస్తాడని మాకు తెలియదు. అంటే పాపం, అంటే ఏం చేస్తాం, వాడిని పిలిచి ఏం చేస్తాం చెప్పండి, ఏం చేస్తాం, వాడికి తెలియదు వెనకాల ఇంత కష్టం ఉంది. వాళ్ళు కూడా ఏంటంటే ఒక ఎక్సైట్మెంట్ అండి, నేను ముందు నేను చూసా. లేదు, ఒకటి ఆలోచించాలి, ఒక ప్రొడ్యూసర్ అనే అతను ఇంత డబ్బు ఇన్వెస్ట్ చేసి, ఇన్ని కోట్లు ఖర్చు పెట్టి, ఇన్ని ఇంట్రెస్ట్లు కట్టి లాక్డౌన్లో మా హార్డ్ డిస్క్లు మేము రోజు జాగ్రత్త తీసుకెళ్ళిపోతాం. మా హార్డ్ డిస్క్లు అయితే అంత ఇన్వెస్ట్మెంట్ ఉంది దాంట్లో. ఈ ఫైల్స్ అన్నీ ఉండవు ఈ కంప్యూటర్లో. రాత్రి వెళ్ళేటప్పుడు అన్నీ మేము హార్డ్ డిస్క్లో తీసుకెళ్ళి నా బెడ్లో నా పక్కన పెట్టుకు పడుకుంటాను. నా బెడ్ పక్కన నాది ఒక లాకర్ ఉంటుంది, ఆ లాకర్లో హార్డ్ డిస్క్ పెట్టి పడుకుంటాను. జ్యువెలరీ. అవును, ఫైర్ వచ్చినా ఆ లాకర్ ఏం చేయలేదు, అలాంటి లాకర్లో పెట్టుకు పడుకుంటాను. బికాస్ అది నాది కాదు, నాకెవడో డబ్బు ఇచ్చి చేయిస్తున్నాడు. అది నాది ఎలా అవుద్ది? నా ఆడియో కంపెనీ అంత డబ్బులు ఇన్వెస్ట్ చేస్తున్నారు, నా ప్రొడ్యూసర్లు అంత డబ్బు పెడుతున్నారు నా పైన, అది ఎంత జాగ్రత్తగా చూసుకోవాలి లీక్ అవ్వకుండా. కానీ ఇది కూడా ఒక టెన్షనే, మీకు పెద్ద బాధ్యత అండి. ఇవన్నీ ఒక బాధ్యతే. మీరు ఒక సినిమా మీరు ఒప్పుకోవడంలో
అసలు అంత లాజిస్టిక్స్ ఫాలో అవ్వాలి. ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుంది, ఓకే నెక్స్ట్ ఇయర్. ఇప్పుడు శంకర్ గారి సినిమా అంతే కదా, ఇప్పుడు మేము ఎప్పుడో స్టార్ట్ చేసాం, 6 నెలల ముందు మార్చ్లో స్టార్ట్ చేసాం కంపోజింగ్. నెక్స్ట్ ఇయర్ దసరాకు ఎప్పుడు వస్తుందో మనకు తెలియదు. నెక్స్ట్ ఇయర్ 2023లో వస్తుంది ఆ సినిమా. అప్పుడు వచ్చేటప్పుడు ఆ సినిమా కొత్తగా ఉండాలి, ఆల్బమ్ అప్పుడు ఫ్రెష్గా ఉండాలి. ఎంత నేను ఆలోచించాలి, ఎంత అవేగా, ఎంత ఫ్యూచరిస్టిక్గా వెళ్ళి ఆలోచించాలి. అలాగే ఇందాక మీరు చెప్పినట్టు కచ్చా బాదం ఎవరెవరు ఏదో పాటలు వచ్చేస్తుంటాయి. ఇవన్నీ దాటి ఒక పాట హిట్ అవ్వాలి. 2023 జనవరి ఇప్పుడే ఊహించుకోవాలి నేను. ఆ ఇన్స్ట్రుమెంటేషన్ కొత్తగా ఉండాలి, అప్పుడు కొత్తగా ఉండాలి. ఇంత ఆలోచించి ఒక పాట చేయాలంటే నా బ్రెయిన్ ఎంత వర్క్ చేయాలి. గ్రేట్. సో ఇది పెద్ద సైజ్ చేసే సినిమాలు ఆ బాధ్యతలు మనం నేర్పిస్తాయి. అది అంతే పెద్దంటికి వెళ్ళినప్పుడు మనం ఎంత మర్యాదగా వెళ్తామో అలానే ఆ సైజులు జాగ్రత్త చేయించుకుంటాం. ఆ ప్రొఫెషనలిజం, ఆ జాగ్రత్త. కానీ అసలు ఈ బ్రెయిన్ మీద ఇన్ని సినిమాలు పెట్టుకుని ఇంతమందికి సాంగ్స్ చేస్తూ, ఇంతమందికి వినిపిస్తూ, ఇన్ని కవర్ స్టోరీలు ఐడియాలు తీసుకొస్తూ ఇవన్నీ అసలు అంటే బికాస్ నేను నిద్రపడుతున్నా రాత్రి నిద్రపడుతున్నా ప్రశాంతంగా పడుతుంది అండి. నిద్రపోకుండా ఎలా ఉంటాం అంటే పని హ్యాపీనెస్ ఇస్తుంది చూసారా, అది మనం ప్రశాంతంగా పని చేపిస్తుంది. మీరు ట్రూత్ఫుల్గా ఒక పని చేశారనుకోండి మీకు ఆటోమేటిక్గా నిద్ర వస్తుంది. మీరు ఎవరికో అన్యాయం చేసి మీకు నిద్ర రాదు. ఎవరికో ఒక ఏదో ట్యూన్ బాగా ఇవ్వకుండా ఏవో ఇచ్చేసి అలా చేసేస్తే మనకి నిద్ర రాదు. నేను హ్యాపీగా పని చేస్తున్నాను. బట్ నేను మాది ఎలా అంటే అంత ప్రెషర్ ఉండదు. షూటింగ్ లాగా అరవడాలు అవి ఉండవు కాబట్టి, మ్యూజికే కాబట్టి ప్లెజెంట్ ప్రెషర్ ఉంటుంది. సో టేకింగ్ మాక్సిమం జాగ్రత్తలు తీసుకుంటాం. అందుకే కోసం మీది ప్రతి ఆల్బమ్ హిట్ అవ్వడం ఎందుకంటే 10 సినిమాలు ఏవో ఇచ్చేసి మీరు అన్నట్టు చేయలేము. ఒక సినిమా పర్లేదు సూపర్ చేసి మళ్ళీ 10 సినిమాలు వచ్చాయి, అలా కాకుండా దాన్ని ఏం చేయలేము. రియల్లీ ఎవ్రీ సినిమా బాధ్యతే. మీరు ఏ సినిమా అయినా దాని బాధ్యత దానిదే. బికాస్ ఒక్కొక్క ప్రొడ్యూసర్ నా పైన ఇన్వెస్ట్ చేసే డబ్బుని న్యాయం చేస్తున్నానా లేదా అని ఆలోచిస్తే చేస్తున్నాను. ఇప్పుడు వాడు దోశలు వేస్తాడు, మసాలా దోశ. ఒక్క మసాలా దోశలో కొంచెం రోస్ట్ తక్కువైనా వాడు బాధపడతాడు. అదే 30 రూపాయలే కదా నాకు ఇచ్చాడు, ఎందుకు నాకు తక్కువగా వచ్చింది దోశ అనలేము కదా. సో ఇది అంతే, ఆ క్యాటరింగ్ ఆ డెలివరీ కరెక్ట్గా వాళ్ళకి ఇచ్చేస్తూ ఉండాలి అంతే. సో ఇది పెద్ద బాధ్యత అండి. ఇది జాగ్రత్తగా కాపాడుకుంటూ వెళ్తున్నాం అంతే, ఎవరిని హర్ట్ చేయకుండా. కానీ ఇప్పుడు తమన్ చిన్న సినిమాలుగా అందడు, అలా అని లేదు. చిన్న మిడ్ రేంజ్ సినిమాలు గౌకని కష్టం, అలా ఏం లేదు. ఎవరైనా మంచి కథ పట్టుకొచ్చి చిన్న సినిమా చేసుకుని నాకు రెమ్యునరేషన్ లేకుండా కూడా చేస్తాను. అవునా? నాకు కథ నచ్చితే అంతే. నాకు రెమ్యునరేషన్ డబ్బులే వద్దు, నా వల్ల నా సినిమాకి మీకు ఉపయోగం అవుతుంది, నేను చేసిస్తాను అంతే. నేను అంతే నేను అలా ఉంటాను. నేను చెప్పాను కదా సార్, ఇది శాశ్వతంగా. నీకున్న బిజీ షెడ్యూల్ వల్ల కూడా కావచ్చు కదా. నాకు నో చెప్పడం పెద్ద కష్టం సార్. నేను కష్టం. ఆ వల్ల చెప్పలేని పరిస్థితుల్లో నేను చాలా ఇరుక్కుపోయాను లైఫ్లో. సో ఆ నో అనే పదాన్ని నేను చాలా రేర్గా యూజ్ చేస్తాను నా లైఫ్లో. నో కుదరదు, నా వల్ల అవ్వదు, అది కాదు, ఎస్ చేసేద్దాం రండి అలానే ఉంటుంది తప్ప. బికాస్ అందరు ప్రొడ్యూసర్స్ నన్ను, డైరెక్టర్స్, హీరోస్ అందరూ నన్ను చిన్నప్పటి నుంచి చూస్తున్నారు, నన్ను ఇప్పటి నుంచి కాదు. సో అందరికీ ఎక్కడి నుంచో ఒక ప్రేమ ఉంటుంది. అందరి వల్ల నేను లైఫ్లో బాగుపడిన విషయాలు చాలా ఉన్నాయి, ఒక చాలా నేర్చుకున్నాను. గొప్ప విషయం అది, మీరు ఏది మర్చిపోరు, ఎవరిని మర్చిపోరు, అంతే లాజిక్. సో నో కష్టం. బట్ నేను అలా ఆ హై మీద ఎప్పుడూ ఉండను. నేను చూసి మా టీంతో క్రికెట్ ఆడుకుంటాను, నేను ప్రశాంతంగా ఉంటాను. నాకు అసలు ఆ హై నేను తీసుకోను సార్. బికాస్ ఫెయిల్యూర్ వస్తే తట్టుకోలేను సార్. ఆ ఫెయిల్యూర్ మన గుండె తట్టుకోలేము, నేను దాక్కోలేను. నేను ఫెయిల్యూర్ అంటే ఫెయిల్యూర్ కాకపోయినా భీమ్లా నాయక్ ఫస్ట్ ట్రైలర్ రిలీజ్ అవగానే మిక్సింగ్లో కొంచెం తేడా ఉందని కొంచెం డిసప్పాయింట్. మళ్ళీ గుద్దాం గారు నెక్స్ట్ రోజే గట్టిగా బౌన్స్ బ్యాక్ విత్ ఫోర్స్. ఇవన్నీ లర్నింగ్ ఉంటుంది. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు వీళ్ళందరూ ఫైర్ క్రాక్. ఇప్పుడు పొంగల్ కూడా దీపావళి అంటే ఎలా, పొంగల్లా సంక్రాంతి సెలబ్రేట్ చేసుకోవాలి. సంక్రాంతి కూడా మీకు టపాకాయలు పేలిస్తే దీపావళికి సంక్రాంతికి డిఫరెన్స్ ఉండద్దు. సో వీళ్ళు అసలు 24/7 పటాకాయలు అంటే ఎలా కొడతాం, నాయిస్ పొల్యూషన్ అయిపోదు. సో ఏదో సరే నేను మాట్లాడా వెంటనే డైరెక్టర్ గారు చెప్పారు, లేదు మన ఒక ట్రైలర్ ఉంది కదా అది చేద్దాం అంటే. డైరెక్టర్ గారు అసలు ఆయన కూడా మామూలు ఫైర్ లో లేరండి, కొట్టారు కదా అంతే. మాకు పవన్ కళ్యాణ్ గారికి, త్రివిక్రమ్ గారికి పెద్ద హిట్, అది సంతోషం, మా అందరికి సంతోషం, డౌట్ లేదు. అసలు అంటే హిట్ను బాగా ఏంటంటే ఆ ఎమోషనల్ సీన్స్ అన్నిటినీ లేపిన. నేను అసలు మేమిద్దరం సంధ్యా థియేటర్కి వెళ్ళాం. సంధ్యా థియేటర్కి వెళ్ళి నేను డైరెక్టర్ గారు సినిమా చూసాం ఫ్యాన్స్తో ఫస్ట్ డే.
11:55 11:30 10:15 షోకి వెళ్ళాం. ఇస్తే లాస్ట్ క్లైమాక్స్లో నేను అతను చూస్తున్నా, అతను నన్ను చూస్తున్నా, ఇద్దరి కంట్లో నీళ్ళు. అసలు మీరు నమ్మరు, ఇద్దరు కంట్లో నీళ్ళు. అమ్మాయి చేయబట్టుకున్నప్పుడు ఆ ఇద్దరి కంట్లో నీళ్ళు వచ్చింది సంధ్యా థియేటర్లో. అసలు ఫ్యాన్స్ అరుస్తున్నారు ఓ అని. ఇందాక మాకు ఏడుపు వచ్చింది. నీ పెనిమిట అమ్మ అసలు చూడండి, అస్సలు నేను ఆపుకోలేకపోయాను. సో నేను చెప్పాను అంటే సార్ రండి వెళ్ళిపోదాం, చాలా సార్ పెద్ద హిట్ సార్ వెళ్ళిపోదాం రండి అని. సో వీ షేర్ అ గ్రేట్ మొమెంటం అంతే. బికాస్ 20 రోజులు మమ్మల్ని డీటెయిల్స్లో పిండేసింది ఆ సినిమా. ఇంకా బాధ్యత మీకు అరవింద్ సమేత అలవేకుండపురంలో భీమ్లా ఇంకా విరిగిపోతుంది. ఆ డైరెక్టర్ గారు అంటేనే మాకు పెద్ద బాధ్యత. బికాస్ ఆయనకి ఆయన ఇచ్చిన స్పేస్ ఇది. తమన్ నీకు ఇచ్చే ఒక ప్లే గ్రౌండ్ ఇచ్చేసాను, ఇది నీ టైం ఆడుకో. సో అది జాగ్రత్తగా చేసుకుంటున్నాం అంతే. మీ నోట ఇలా పదే త్రివిక్రమ్ అనే మాట వినిపిస్తుంటే మిగతా డైరెక్ట్లు ఫీల్ అవరా? ఏం లేదు, అందుకే ఆయన గురుజీ అన్నారు. అందరినీ ఆయన గురుజీగా అంటారు. అందరికీ గురుజీయే, నాకు పెద్ద గురుజీ అంటే ఎవరు తప్పుగా అనుకోరు. బికాస్ ఆయన గురించి అందరికీ తెలుసు. మీద ఇలా గీసి మార్చేసి ఎన్నో సింక్ అయ్యే సినిమాలకి ఆయన ఇంకుతో కాపాడాడు. మీ నుదుటి మీద ఇలా బొట్టను వెళ్తే ఇలా అనేసి నీ రాత మార్చేసి వెళ్ళిపో. ఆయనతో ఉంటే ఆ ప్రపంచం వేరేలాగా ఉంటుంది. నాకేదో కొత్తగా ఉంటుంది ఆ ప్రపంచం. మా అమ్మతో ఉన్నట్టు ఉంటుంది. అది చాలా ఏదో మీరు హైదరాబాద్లో ఉండగలుగుతున్నారు. ఏంటో లేదు, వాళ్ళు కూడా దే ఫీల్ వెరీ హ్యాపీ వెన్ త్రివిక్రమ్ సార్ ఇస్ అరౌండ్. ఇట్స్ ఎ డిఫరెంట్ ఫీలింగ్. 24 hours రాధేశ్యామ్ వస్తుంది. అవును, మేము మీ ఫ్యాన్స్గా అసలు ఖచ్చితంగా మీరు పెద్ద మాటలు అన్నది సార్. నేనైతే 100% జస్టిస్ చేశాను ఆ సినిమా. చాలా జాగ్రత్తగా ఆ సినిమాని ఇప్పుడు ఇంకో సినిమా గురించి బాగున్న సినిమా గురించి మాట్లాడడం కానీ ఇప్పుడు మీరు బాగాలేదు సినిమా గురించి దీని గురించి మేమే మాట్లాడలేదు కదా. మీరు చేసిన వర్క్ బాగున్నప్పుడు బాగుంది, బాగాలేనప్పుడు బాగాలేదని రాసిన వాళ్ళు మేమే కదా. ఇదే సోషల్ మీడియా బాగాలేనప్పుడు మిమ్మల్ని బాగాలేదని అన్నవాళ్ళు ఇదే సోషల్ మీడియా. ఇదే వాళ్ళ తమన్ అనేసరికి ఇవాళ సోషల్ మీడియా మిమ్మల్ని ఎత్తిన పెట్టుకుంటున్నారు కదా. ఎందుకంటే వర్క్ ఇస్తే ఎవరు కూడా మిమ్మల్ని డినై చేసే అవకాశం లేదు కదా. లేదు సార్, నేనైతే నా హార్ట్కి అయితే నేను కాంప్రమైజ్ అవ్వట్లేదు సార్. నేను అటు సైడ్ నేను చాలా అంటే నా కంప్యూటర్తో నేను చాలా నిజంగా ఉన్నాను. నా మ్యూజిక్కి చాలా ట్రూగా వర్క్ చేసుకుంటున్నాను. అదైతే ఏదో ఏం జరిగిందో నాకు తెలియదు కానీ ఏదో ఒక మార్పు. సౌండింగ్ విన్నాం విన్నాళ్ళను. ఫస్ట్ టైం ఒక లవ్ స్టోరీకి అంటే ప్యూర్ లవ్ స్టోరీ. ముందు కూడా తొలి ప్రేమ లవ్ స్టోరీ చేశారు, మీకు కాదనట్లేదు. సైజ్ అనే కాదు, అదొక క్లాసిక్ లవ్ స్టోరీ. దానికి మీరు ఎలా ఇచ్చారు మాకు చాలా వెయిట్ చేస్తున్నాం. మాట్లాడేప్పుడే నాకు ముఖ్యమైన చెమటలు వచ్చేస్తాను ఈవినింగ్ దాకా. మార్నింగే మీకు నా మెసేజ్ కాల్ ఉంటాయి. ఆల్ ది బెస్ట్ సార్. థ్యాంక్ యూ సో మచ్. ఇంకా ఎన్నో ఇంటర్వ్యూలు మనం చేయాలి. ఆల్ బ్లెస్సింగ్స్.